ఢిల్లీ హైకోర్టు జడ్జి గారింట్లో క్యాష్ దొరికిన సంఘటన. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎక్కడండి? మన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు ఆయన ఎక్కడ? ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులు వీళ్ళ మధ్యనే కథ నడుస్తుందేంటి? ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏరండి? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన మాట్లాడటం లేదు. అసలు హోమ్ మినిస్టర్ను, లెఫ్టినెంట్ గవర్నరు వాళ్ళ బాధ్యత, వాళ్ళు రావాలి. ఎందుకంటే పోలీసులు వీళ్ళ కింద పనిచేస్తున్నారు. తర్వాత అగ్ని ప్రమాదం జరిగిన 14th నైట్ మిడ్ నైట్లో ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి మెంబర్స్ దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఫస్ట్ రీచ్ అయింది పోలీసులా, లేకుంటే ఫైర్ డిపార్ట్మెంటా, అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చారా, లేకుంటే పోలీసులు వచ్చారా? అసలు పోలీసులు ఎందుకు వస్తున్నారు? పోలీస్ దే ఆర్ వర్కింగ్ అండర్ హోమ్ మినిస్ట్రీ, లెఫ్టినెంట్ గవర్నర్. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అనేది మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్ కిందకి వస్తుంది. 14వ తారీఖు జరిగిన సంఘటన 20 వరకు బయటికి రాలేదు. ఎవరు కాపాడుతూ వచ్చారు, ఎందుకు కాపాడుతూ వచ్చారు? ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? అసలు వాళ్ళిద్దరు రాకుండా చీఫ్ జస్టిస్కి పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? ఇది చీఫ్ జస్టిస్ గారు ఎప్పుడు వస్తారంటే జడ్జికి సంబంధించిన పర్సనల్ విషయాలు, అంటే ఆయన క్యారెక్టరు, ఆయన కాండక్టు, తరువాత ఆయన పోస్టింగ్కి సంబంధించిన విషయాల్లోనే చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, కొలేజియం ఇన్వాల్వ్ అవుతుంది. ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అది మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, అగ్నిమాపక దళం వీళ్ళకి సంబంధించిన విషయం. దీనికి ఈ ఫోటోలు తీసి చీఫ్ జస్టిస్కి పంపించడం ఏంటండి? అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం అందగానే అగ్నిమాపక దళం తర్వాత పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత ఆ కాలుతున్న క్యాష్ను తీస్తున్నప్పుడు అక్కడ ఒక పంచనామా డ్రా చేయాలి. ఇది చేయలేదు. తర్వాత ఖాళీ బూడిదైన క్యాష్, అంటే ఆ భస్మాలను కూడా ఒక సంచిలో నింపి సీల్ చేసి పంచనామా మెటీరియల్గా దాన్ని పెట్టాలి, ఎవిడెన్స్గా. రెండవది, ఎక్కడైతే కాలిపోకుండా కొన్ని క్యాష్ మిగిలిందో దాన్ని వేరే సంచిలో వేసి సీల్ చేసి ఎవిడెన్స్ 2గా పెట్టాలి. ఈ విధంగా ఒక్కొక్కటి సిస్టమేటిక్గా జరుగుతూ పోవాలి. ఏం కాలేదు, పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదు. 14 ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు ఆ క్యాష్ అవన్నీ క్లీన్ చేశారు, తుడిచిపెట్టేశారు. పోలీసులు ఈ విధంగా ఎలా చేయగలరు? వీళ్ళు వీడియోస్ అన్ని తీసి చీఫ్ జస్టిస్కి పంపించారట. బాబు, చీఫ్ జస్టిస్ అనేది ఎంక్వైరీలో వస్తారు. ప్రమాదం జరిగి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పంచనామాను ఎందుకు డ్రా చేయలేదు, ఎవిడెన్సెస్ ఎందుకు కలెక్ట్ చేయలేదు? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆ జడ్జికి ఏమీ కాదు, సస్పెండ్ కూడా కాడు, గ్యారంటీ ఛాలెంజ్. ఎందుకంటే ఎవిడెన్స్ లేదు. నువ్వు జడ్జి గారు ఒకటే అడుగుతారు, ఏంటి నా మీద అభియోగం ఏమిటి, అన్ని క్యాష్ దొరికింది అని అడిగితే ఎక్కడుంది క్యాష్ చూపించమంటారు. కాలిపోయిన బూడిద ఎక్కడ, కనీసం ఆ సంచిలు ఎక్కడ, రామినెంట్స్ అంటారు. ప్రతిదీ పంచనామాలో రికార్డ్ చేయాలండి, ఒక్కటి జరగలేదు. ఒక్క విషయం అడుగుతున్నాను అర్నబ్ గోస్వామి అండ్ నవికా కుమార్, మీరు ఇంతవరకు ప్రభుత్వం ఊసెత్తలేదు. అంటే హోమ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. మీరు ఊరికే జనాలని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు.